వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. చందమామ కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు దొంగ కాని దొంగ. మంచయ్య, చెడ్డయ్య ఇరుగు పొరుగున ఉంటూ ఉండేవారు. మంచయ్య పేదవాడే కానీ ఉన్నంతలో నలుగురికి మంచి చేయాలని అనుకునేవాడు. చెడ్డయ్య ఉన్నవాడే కానీ తనకంటే ఎవరూ గొప్పగా ఉండకూడదు అని అనుకుంటూ ఉండేవాడు. ఒక రోజున వీధి కుక్క ఒకటి చెడ్డయ్య ఇంటి ముందు నిలబడి అదే పనిగా మొరగసాగింది. చెడ్డయ్యకు కోపం వచ్చి దాన్ని రాయితో కొట్టాడు. కుక్క పారిపోయి మంచయ్య ఇంటి ముందు ఆగి అదే పనిగా అరవడం మొదలుపెట్టింది. ఆ కుక్కకు బాగా ఆకలిగా ఉన్నట్లుందని మంచయ్య ఒక అరటి ఆకులో ఇంత అన్నం వేసి తెచ్చి కుక్క ముందు పెట్టాడు. అది ఆ అన్నం తిని తోకాడిస్తూ మంచయ్య వంక కృతజ్ఞతగా చూసి ఉన్నట్టుండి మంచయ్య ఇంట్లోకి జొరబడి పెరట్లోకి వెళ్ళి ఒకచోట ముందు కాళ్ల మీద నేల మీద గట్టిగా కోకుతూ మట్టిని తొలచసాగింది. వృద్ధురాలైన మంచయ్య తల్లి అది చూసి, ఒరే, నీ వల్ల కాలభైరవుడికి తృప్తి కలిగినట్లుగా ఉంది. ఆయన ఏదో సందేశాన్ని ఇస్తున్నాడు, ఇక్కడ తవ్వి చూడు నాయనా అన్నది. అది విన్న అతడి భార్య గుణపం తెచ్చి ఇవ్వగా మంచయ్య ఆ ప్రదేశంలో తవ్వడం మొదలుపెట్టాడు. ఎప్పుడు వెళ్ళిందో ఏమో ఆ కుక్క మాయమైపోయింది. కాసేపటికి మంచయ్యకు ఆ ప్రదేశంలో కొయ్య పెట్టె ఒకటి దొరికింది. ఆ పెట్టెలో బంగారు కాసులు, ఒక రాగిరేకు ఉన్నాయి. తన ముందు తరాల వారి సుఖసంతోషాల కోసం కొంత బంగారాన్ని ఇక్కడ దాచి ఉంచినట్లుగా మంచయ్య తాతగారు రాసిన వాక్యాలు ఆ రాగిరేకు మీద ఉన్నాయి. దాంతో మంచయ్య దశ తిరిగిపోయింది. అతడు మరొక 4 ఎకరాల పొలం కొనుక్కున్నాడు. చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఇంటిల్లపాది వైభవంగా జీవించసాగారు. అయితే ఏ ఒక్కరూ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఉన్నట్లుండి మంచయ్యకు మంచి రోజులు రావడం చూసి పొరుగునే ఉన్న చెడ్డయ్య భరించలేకపోయాడు. అతడు విషయం ఏమిటని ఆరా తీసి అసలు సంగతి తెలుసుకున్నాడు. వెంటనే గ్రామాధికారి దగ్గరకు వెళ్ళి జరిగింది చెప్పి, అయ్యా, భూమి లోపల ఏం దొరికినా అది రాజుగారికే చెందాలి కదా. మంచయ్య తన పెరట్లో బంగారం దొరికితే అది తనే ఉంచుకొని అనుభవిస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు. గ్రామాధికారి ఈ విషయం దర్యాప్తు చేశాడు. అంతా తెలుసుకున్నాక ఆయన చెడ్డయ్యను పిలిచి, మంచయ్య తాతగారు రాగిరేకు మీద వీలునామా రాసి తన ఆస్తిలో కొంత బంగారాన్ని తన వారసులకి ఇచ్చాడు. అందువల్ల ఆ బంగారం మంచయ్యకే చెందుతుంది అని మందలించి పంపించాడు. ఇది విన్నాక చెడ్డయ్యకు ఇంకా కడుపు మండిపోయింది. అప్పుడతడికి కుక్క విషయం గుర్తుకు వచ్చింది. ఆ రోజు ఆ కుక్క తన ఇంటి ముందు మురిగితే తను రాళ్లతో కొట్టాడు. అది మహిమగల కుక్క అని మంచిగా తను పసిగట్టలేకపోయాడు. అది ముందుగా తన ఇంటి ముందు మురిగిందంటే తన పెరట్లోనూ నిధి ఉండాలి. ఆ కుక్క ఎక్కడుందో తనకు ఎలా తెలుస్తుంది అని అనుకున్నాడు చెడ్డయ్య. చెడ్డయ్య ఆ కుక్క కోసం గాలింపు ప్రారంభించాడు. అరటి ఆకులో అన్నం పెట్టుకుని కుక్క కోసం ఎదురు చూడసాగాడు. అతడి పిసినారితనం తెలియడం వల్లనో ఏమో ఏ కుక్క ఆ ఇంటి దరిదాపులకు కూడా రాలేదు. అయినా చెడ్డయ్య ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఒక వారం రోజులు గడిచాక ఒక కుక్క చెడ్డయ్య ఇంటి ముందు ఆగి మొరగడం మొదలుపెట్టింది. కొంతకాలం క్రితం తను రాళ్లతో కొట్టిన కుక్క అదేనని అతడు గుర్తించి వెంటనే దానికి అన్నం పెట్టాడు. కుక్క అన్నం తిని తోకాడించి చటుక్కున అతడి ఇంట్లో దూరి పెరట్లోకి వెళ్ళి ఒకచోట నేలను గోకింది. అక్కడ తవ్వితే చెడ్డయ్యకు పెద్ద కొయ్య పెట్టె దొరికింది. దాని నిండా రత్నాలు, ముత్యాలు ఉన్నాయి. ఒక వజ్రాల హారం, 4 బంగారు కంకణాలు కూడా ఉన్నాయి. పెట్టెలో రాగిరేకు ఏమైనా ఉందేమోనని తెగ వెతికాడు చెడ్డయ్య. కానీ అలాంటిది ఏమీ దొరకలేదు. ఎందుకైనా మంచిదని చెడ్డయ్య తన తాతగారి పేరిట ఒక వీలునామాను రాగిరేకు మీద ముందే రాయించి తన దగ్గర ఉంచుకున్నాడు. మంచివాళ్లు ఉన్నది అనుభవించి ఆనందిస్తారు. చెడ్డవాళ్లు తమ వైభవాన్ని ఇతరులకు చూపించడంలోనే ఆనందం పొందుతారు. ఆనాటి నుండి చెడ్డయ్య ఇంట్లోని వారందరూ బంగారు ఆభరణాలు ధరించసాగారు. చెడ్డయ్య భార్య మెడలో వజ్రాలహారం వేసుకుని మురిసిపోసాగింది. ఇలా ఉండగా మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఆ దేశపు రాజు ఆ ఊరు వచ్చాడు. అనుకోకుండా దేవాలయంలో చెడ్డయ్య భార్య మెడలోని వజ్రాలహారాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు ఆయన. ఆ హారం ఆయన పూర్వీకులది. సూర్యాస్త సమయం వేళ ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న రాజు నాయనమ్మను ఒక దొంగ కొట్టి కొన్ని నగలతో పారిపోయాడు. వాటిలో ఈ వజ్రాలహారం కూడా ఉన్నది.
రాజు తాతగారు ఆ వజ్రలహారం నమూనా గీయించి దాన్ని దేశమంతా తిప్పించి చాటింపు వేయించారు. కానీ దొంగ దొరకలేదు. ఆ దొంగను పట్టి శిక్షించే వరకు తన ఆత్మకు శాంతి లేదంటూ కన్నుమూశాడాయన. రాజుగారి తండ్రిగారు కూడా ఆ హారం నమూనాను తన వద్ద ఉంచుకుని దొంగను పట్టడానికి విశ్వప్రయత్నాలు చేసి విఫలుడై ఆ బాధ్యతను రాజుకు అప్పగించాడు. ఇప్పుడు రాజు వద్ద ఆ నమూనా ఉన్నది. రాజు గ్రామాధికారిని కలుసుకుని తన మారువేషం తొలగించి అతడికి విషయం చెప్పాడు. అక్కడా ఇక్కడా ఆరా తీయగా చెడ్డయ్య సృష్టించిన దొంగ రాగిరేకు వల్ల చెడ్డయ్య తాతే దొంగ అని ఆ రాజు నమ్మి చెడ్డయ్యతో, ఒరే, నీ తాతకు నువ్వు అన్నింటికీ వారసుడివి కనుక ఆ దుష్టుడు చేసిన పనికి నిన్ను శిక్షించక తప్పదు. అలా చేస్తేనే నా పూర్వీకులకు ఆత్మశాంతి లభిస్తుంది. వాడు దొరికి ఉంటే ఉరిశిక్ష వేసి ఉండేవాడిని. సరే, నిన్ను 1 ఏడాది కఠిన కారాగార శిక్షతో విడిచిపెడుతున్నాను అని అన్నాడు. తను దురాశకు పోయి ఇంటి పెరట్లో నిధి దొరికితే రాజుకు అందజేయకపోవడం వల్ల, లేని రాగురేకును సృష్టించడం వల్ల తాను దొంగను అయ్యాను అని అనుకుంటూ పుట్టెడు దుఃఖంతో చెడ్డయ్య కారాగారానికి వెళ్ళాడు. తరువాయి భాగంలో ఇంకొక కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.